పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ పీతాని సత్యనారాయణ పాల్గొన్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అని పేర్కొన్నారు. రూపాయికే కిలో బియ్యం ప్రారంభించిన ఎన్టీఆర్ ఆయన బాటలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధి కృషి చేస్తున్నారని తెలిపారు. తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ప్రతిష్టాపించిన తెలుగుదేశం పార్టీ ఎందరో బడుగు బలహీన వర్గాల వారిని నాయకులను చేసి తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమం ముందుకు తీసుకెళ్తున్న నాయకులు మంత్రి నారా లోకేష్ అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సమగ్ర అభివృద్ధి కోసం అంకిత భావంతో నిరంతరం కృషి చేస్తారని రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, బడుగు బలహీన హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు కూడా అర్పించుకుంటాను. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆనాటి ప్రియతమ నేత నందమూరి తారక రామారావు గారు మార్చి 29, 1942 44 సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ యొక్క ఆత్మగౌరవంతో, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన ఈ పార్టీ ఈనాడు ప్రాంతీయ పార్టీ కాకుండా జాతీయ పార్టీగా కూడా ప్రజల మన్ననలు పొందిన ప్రజల పార్టీగా ఈనాడు దినాభివృద్ధి చెంది తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవం ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగువారి ఒకనాడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా చెన్నై అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, మద్రాసు అని చెప్పుకోవాల్సిన రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు తెలుగువారి ఆత్మగౌరవంతో ప్రారంభమై ఈ రాష్ట్రంలో పోకటి వేళ్లతోటి జాతీయ పార్టీలు కూడా ఎదుర్కొని పునాదులు వేసుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన, బడుగు బలహీన వర్గాల పక్షాన, ప్రత్యేకంగా బలహీన వర్గాల పక్షాన ఒక రక్షణగా నిలబడి, తెలుగుదేశం పార్టీకి రక్షణగా నిలబడిన అనేక సామాజిక వర్గాలకి ఈనాడు వారికే కాకుండా రాష్ట్రంలో ఉండే పేద బడుగు వర్గాల యొక్క సామాజిక అభివృద్ధిని ఈనాడు ప్రత్యేకంగా ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ అధ్యక్షులుగా నందమూరి తారక రామారావు అంతమిచ్చినప్పుడు కూడా పార్టీని ఒక ప్రతిష్టమైన పార్టీగా శిక్షణా తరగతులు పెట్టి కార్యకర్తలు ఒక సైనికులుగా తయారు చేసే ఒక మెకనైజేషన్ పెట్టుకుని ఈనాడు తెలుగుదేశం పార్టీ ఈనాడు ఓటమి పాలైనా ఎప్పుడుకప్పుడు ప్రజా ఆధారాలతో మళ్ళీ అధికారానికి వస్తూ ప్రజల యొక్క మన్ననలు పొంది ప్రజా సంక్షేమే ప్రధానంగా ఈనాడు గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధోగం అయితే ఈనాడు మళ్ళీ 2024 ప్రజల యొక్క అభిమానంతో మళ్ళీ అధికారం వచ్చి కూటమి ప్రభుత్వం ఈనాడు తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మళ్ళీ ఆర్థిక వనరుల్ని పుంజుకుని పారిశ్రామికవేత్తలను కూడా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో వచ్చిన పరిశ్రమల్లో 25% ఒక్క రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం తీసుకురావడం కూడా ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఈనాడు కూటమి నాయకత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. దీనికి సంపూర్తి సహకారం అందిస్తున్న మోడీ గారు, భారతీయ జనతా పార్టీని కూడా అభినందిస్తున్నాం. ఈనాడు ప్రధాన భూమిక తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో వహిస్తూ ఉంది. లక్షలాది కార్యకర్తలు, లక్షలాది అభిమానులు
ప్రజల యొక్క మన్ననలు పొందిన ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావాన్ని చేసుకోవడం, మనందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడం, తెలుగు జాతిని గౌరవించడం అనే కార్యక్రమం ద్వారా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినం జరుపుకునే సందర్భంగా 44 సంవత్సరాలు నిండుకుని ఇంకా దినదినాభివృద్ధి చెందే ఒక రాజకీయ పార్టీగా ఈనాడు ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి యొక్క నాయకత్వంలో కూడా యువతని ప్రత్యేకంగా నడుపుకుంటూ ఈనాడు రాష్ట్రంలో మరి అనేక మంది కార్యకర్తలు అనేక సామాజిక వర్గాల యొక్క అభ్యున్నతికి, సామాజిక వర్గాల యొక్క బాధ్యతని కార్యకర్తల భుజాలు వేసుకుని పశువు జెండా ఎగరేస్తున్న సందర్భంగా పార్టీ కార్యకర్తలే కాదు ప్రజల అభిమానులు కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దిన అభినందనలు కూడా తెలియపరుచుకుంటూ మీ యొక్క ఆదరాభిమానాలు ఈ తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ యొక్క దినదిన అభివృద్ధిలో మీ యొక్క పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ పార్టీని 10 కాలాల పాటు పేదవారికి సేవ చేసే భాగ్యాన్ని కల్పిస్తున్న ప్రజలందరూ కూడా మరొకసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దిన సందర్భంగా అభినందనలు, ధన్యవాదాలు అర్పించుకుంటున్నాను.